హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక నేను ఫస్ట్ గమనించింది ఏంటంటే టైటిల్. నేను ప్రతి ఎపిసోడ్ చూసే ముందు వాళ్ళు ఏం టైటిల్ పెట్టుకున్నారు అనేది చూస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో మనకి థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయో ఆబ్వియస్లీ బిగ్ బాస్ ఎపిసోడ్స్ కానీ ఏదైనా మనం హాట్స్టార్లో చూస్తాం కాబట్టి టైటిల్స్ గమనిస్తాం. ఇవాళ టైటిల్ ఏమనుకుంటున్నారు? బయాస్ అండ్ బిగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఎవడికి బయాస్గా ఉన్నారు? నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ బయాస్డ్ టువర్డ్స్ వైల్డ్ కార్డ్స్ అండ్ ఫ్యూ ఆఫ్ ద వైల్డ్ కార్డ్స్. అందరితో కాదు, కొంతమందితోనే బయాస్డ్గా ఉన్నాడు బిగ్ బాస్. ఎందుకని? 1 మాధురి గారు, 2 ఆయేషా గారు. ఎందుకని? నాకు అనిపించింది అయితే అదే అండి. ఇది ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఇంతకుముందు సంజన గారు కూడా గొడవ చేశారు, ఫుడ్ మానిటర్ మార్చేయండి అని చెప్పి. అసలు ప్రియా శెట్టి గారు ఉన్నప్పుడు ఎన్ని గొడవలు జరిగాయి? ఫుడ్ మానిటర్ లాగా ఎన్ని గొడవలు జరిగాయి? ఒక్కసారన్నా బిగ్ బాస్ మాట్లాడా? ఒక్కసారి. ఇప్పుడు నేను నాగార్జున గారు మాట్లాడిందంతా ఆబ్వియస్లీ ఆ బిగ్ బాస్ టీమే కదా చెప్పేది. సో నేను నాగార్జున గారిని అయితే నేనేం మాట్లాడను. బిగ్ బాస్ టీం వాళ్ళు ప్రియా శెట్టి గారు ఉన్న 2 వీక్స్ పాపం ఆమె అంత మాట్లాడేది, లైక్ ఆమె అగ్ని పరీక్షలో ఆడటం వల్లే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. ఆమెకు అంత నెగిటివిటీ క్రియేట్ అవ్వడానికి ఫుడ్ మానిటరే రీజన్ అయిపోయింది. అప్పుడు మార్చని ఫుడ్ మానిటర్ ఇప్పుడు ఎందుకు మార్చారు? నేనైతే ఈ 5 ఎపిసోడ్స్ చూశానండి. మాధురి గారు కూడా ఫుడ్ మానిటర్ని చేంజ్ చేయండి అని చెప్పి కెప్టెన్ అడిగారు తప్ప ఆమె నేను రేషన్ మేనేజర్ అవుతాను అని ఆమె హక్కు అంట, ఆమె అడిగిందంట. ఇది నిజమే అంటారా? నాకైతే తెలియదండి. నేను 5 ఎపిసోడ్స్ చూశాను. నాకు లైవ్లో ఏమైనా జరిగిందేమో. ఒకవేళ నిజంగా మాధురి గారు కెప్టెన్ని ఫుడ్ మానిటర్గా లైక్ రేషన్ మేనేజర్గా చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ అందరినీ వెళ్ళి కళ్యాణ్ గారు అడిగారు కదా, రేషన్ మేనేజర్ని ఏమైనా చేంజ్ చేయమంటారా? దివ్య మీకు ఏమైనా అన్కంఫర్టబుల్గా ఉందంటే అప్పుడు లెగవని నోర్లు ఇప్పుడే లెగుస్తాయి. ఫస్ట్ మాధురి గారు ఆ ఫుడ్ మానిటర్గా బిగ్ బాస్కి ఏం హక్కు ఉందని మార్చాడు ఫస్ట్. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక కెప్టెన్ హక్కులు కదా అవన్నీ. ఒకవేళ ఎవరికైనా ఏదైనా కావాలంటే మీరే చెప్తారు. ఇన్ని సీజన్స్లో హౌస్ మేట్ సపోర్ట్ ఉండాలండి, మీరు వాళ్ళ మనసులు గెలుచుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళే చేస్తారు అని చెప్పేసి. ఎన్నడూ లేనిది ఈ పరీక్ష ఎందుకు? అండ్ నువ్వు పెట్టిన పరీక్షలో కూడా నిజంగా నువ్వు రేషన్ ఎంత పంపిస్తున్నావు ఆ ప్యాకెట్ తెచ్చి చూపించచ్చు కదా. షుగర్ ప్యాకెట్ అది కిలో ఉందా, 2 కిలోల ప్యాకెటా? నువ్వు ఎట్లా పంపిస్తున్నావు? దివ్యానిక్త గారు కరెక్ట్ చెప్పారా, మాధురి గారు కరెక్ట్ చెప్తారా అని మా ఆడియన్స్కి కూడా మాకు తెలిసి కదా. అప్పుడు నీ మీద ఇలాంటి ఒపీనియన్స్ ఫామ్ అవ్వవు కదా, నువ్వు నిజమే చెప్తున్నావని. అక్కడ ఈమె 2 కిలోస్ లైక్ కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు నాగార్జున గారు. అసలు కాంపిటీషన్ పెట్టడమే ఫస్ట్ మిస్టేక్. ఎన్నడూ లేనిది ఎందుకు? ఆమె అడిగితే ఆమె కెప్టెన్ అడగాల, బిగ్ బాస్ని అడిగిందా? ఒకవేళ బిగ్ బాస్ని అడిగినా కూడా ఏది కావాలన్నా బిగ్ బాస్ హౌస్లో ఏం చెప్తాడు బిగ్ బాస్? మీరు ఉన్న మిగతా కంటెస్టెంట్స్ మనసు గెలుచుకోండి, వాళ్ళే తెచ్చిస్తారు అని చెప్పి బిగ్ బాస్ అన్నిటికీ ఏది అడిగినా, సపోర్ట్కైనా కెప్టెన్సీకైనా ఏది అడిగినా బిగ్ బాస్ ఇదే చెప్తాడు ఇన్ని సీజన్స్లో. యూ హ్యావ్ టు ఎర్న్ దేర్ ఏమంటారు, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాలి, ఒప్పుకోవాలి అని. ఈ విషయంలో ఎందుకు మీరు ఇన్వాల్వ్ అయ్యారు? ఎందుకు రేషన్ మేనేజర్ని చేంజ్ చేశారు? అండ్ రేషన్ మేనేజర్ చేంజ్ చేసేటప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ పెట్టి చేంజ్ చేయటం ఏంది? మిగతా హౌస్ మేట్స్ అందరిని అడగచ్చు కదా. అది లాస్ట్లో అడిగారు, ఎప్పుడు క్వశ్చన్స్ అయిపోయాక. దిస్ ఈజ్ నాట్ అన్ఫేర్ గైస్. నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను, అన్ఫేర్ అని. బిగ్ బాస్ ఏదైనా నిజంగా మనల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారేమో. శ్రీజ గారి ఎలిమినేషన్ కానీ పదే చెప్పాల్సి వస్తుంది. అసలు ఎప్పుడు లేనిది ఇలాంటి ఎందుకు చేస్తున్నాడు బిగ్ బాస్? ఆమెకి ఫేవరెట్ పార్షియాలిటీ లేదు, బయాస్డ్గా ఉన్నారు బిగ్ బాస్. తర్వాత ఆయేషా గారు, ఎన్ని జరిగాయి ఈ వారంలో ఆయేషా గారి మీద? ఒక్కటన్నా అడిగారా బిగ్ బాస్? దిస్ ఈజ్ రియల్లీ అన్ఫేర్. నాకైతే అస్సలు నచ్చలేదు ఇవాళ ఎపిసోడ్. చూపించాల్సిన వీడియోస్ చూపించారు, ఆ బాండ్స్కి ఆ బంధాలకి బ్రేక్ వేయాలని చెప్పేసి ఇప్పుడు అడగాల్సిన వాళ్ళందరినీ అడిగారు. కానీ నాకైతే ఈ 2 పాయింట్స్ మీద నాకు అస్సలు నచ్చలేదు గైస్. ఇంకొకటి, ఇమాన్యుయల్ గారు కూడా రాము గారిని నామినేట్ చేసేటప్పుడు
సంచాలకుగా ఫెయిల్ అయ్యారన్నారు. ఫ్లోరా గారు ఇంకొకలా బెట్ టాస్క్ అప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వదిలేయచ్చు. మిగతా బెలూన్ టాస్క్లో రాము గారిని నామినేట్ చేశారు కానీ ఇమాన్యుల్ గారిని ఎందుకు నామినేట్ చేయలేదు, ఈ పాయింట్ అడగలేదు. సో ఈ 3 పాయింట్స్ నాకు అంత నచ్చలేదు ఇవాళ ఎపిసోడ్లో. మిగతాదంతా ఓకే బాగానే రమ్యగా. సో ఇవాళ ప్యాటర్న్ అంటే మెయిన్ నాకు ఇది అనిపించేసింది గైస్, బిగ్ బాస్ ఇండైరెక్ట్గా బయాస్ నేను చూపించానని చెప్తున్నాడా ఎపిసోడ్లో? బయాస్ అని ఏమున్నది? ఆయన ఆ టైటిల్ ఎందుకు పెట్టుకున్నాడు? ఇండైరెక్ట్గా మనకు చెప్పేస్తున్నాడా బయాస్గా నిన్ను క్వశ్చన్స్ అడుగుతున్నాను అని, లేకుంటే నేను బయాస్గా ఒక టాస్క్ పెట్టానని చెప్పేసి. మేబీ నా అండర్స్టాండింగ్ కరెక్ట్ కాకపోవచ్చు వాళ్ళు బయాస్ ఆయన ఎందుకు పెట్టారో, కానీ నాకు మాత్రం ఆయన ఫేవరెటిజం చూపిస్తున్నాడు వైల్డ్ కార్డ్స్కి అని అనిపించేసింది. ఎందుకని ఇంత ఫేవరెటిజం? దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. నాకైతే నచ్చలేదు గైస్. అండ్ దాని తర్వాత మెచ్చుకోవాల్సిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే గౌరవ్ గుప్తా గారు. ఆయన నిజం లాంగ్వేజ్ అర్థం కాకపోయినా, ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ ప్రతి వర్డ్ టు వర్డ్ అర్థం కాదు, కానీ ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకొని నిజం చెప్పారు చూసారా, అక్కడ ఆయన మనసు గెలిచేసుకున్నారు. లాంగ్వేజ్ రాకపోయినా నాకు నిజంగా సీజన్ 7లో సమ్మన్ పేరు గుర్తురావట్లేదు కానీ ఇట్లానే ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండి, కానీ ఆయన కెప్టెన్సీ బ్యాడ్జ్ కూడా ఇచ్చేసారు. యావర్ గారు నాకు మొన్న D1 పవన్ గారు కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చేస్తుంటే యావర్ గారే గుర్తొచ్చేసారు. అర్జున్ గారికి అను యావర్ గారికి ఆ బాస్కెట్ బాల్ ఆ టాస్క్ ఏదైతే జరిగిందో, సో ఆ యావర్ గారు లాగే D1 పవన్ గారు కూడా చేశారు. లైక్ అదేమన్నా నేను అన్యాయంగా గెలుచుకుంటే బ్యాడ్జ్ ఇచ్చేయడం అని చెప్పి. సో ఇప్పుడు కూడా గౌరవ్ గుప్తా గారిని చూసి ఆయనే గుర్తొచ్చేసాడు. ఎందుకంటే నిజం మాట్లాడారు. ఏదైతే ఆ ఫుడ్ పోర్షన్ గురించి గొడవ అయిందో దివ్యానిక్తా గారికి మాధురి గారికి, సో ఆయన అక్కడ మనసు గెలిచేసుకున్నారు గౌరవ్ గారు. ఇంకొకటి సంజనా గారు ప్లేట్ మార్చేశారబ్బా. ఈ 1 వీక్ అసలు సంజనా గారి కంటెంట్ ఏం లేదు, అది సంజనా గారికి అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఆమె ప్లేట్ మార్చిందంటే, ఇంకా సంజనా గారు ఇట్లానే ఉంటే ఈ 1 వీక్ ఆమె కంటెంట్ ఏం లేదు, ఇంకొన్ని వీక్స్ వెళ్ళిపోతే నాకు తెలిసి ఆమె డేంజర్ జోన్లోకైనా రావచ్చు. ఎందుకంటే కంటెంట్ లేనిది బిగ్ బాస్ హౌస్లో కష్టం కదా. ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా, ఇప్పుడు సుమన్ శెట్టి గారికి ఫస్ట్లో కంటెంట్ ఉంది, తర్వాత లేదు. సో ఫ్యాన్ బేస్ అనేది తక్కువైపోయింది. సో ఆబ్వియస్లీ సంజనా గారు మీరు ఇంతకుముందు ఉన్న 5 వీక్స్ ఫైర్ ఇప్పుడు లేదు. దానికి రీజన్ ఏంటో కూడా మీరే తెలుసుకోవాలి. అనవసరమైన ఫ్రెండ్షిప్స్కి వెళ్ళి మీరు పాయింట్ తీసుకోవాల్సిన దగ్గర పాయింట్ తీసుకోకుండా మాట్లాడటం అనేది దిస్ ఈజ్ రియల్లీ నాట్ ఫెయిర్. సంజనా గారు చాలా స్మార్ట్ అనుకొని నేనే అన్నాను చాలా వీడియోస్లో, ఆ దొంగతనాలు ఒక్కటి తప్ప ఆమెలో నెగిటివ్ ఏం లేదని చెప్పి. కానీ ఇవాళ నాకు ఆ స్మార్ట్నెస్ నాకు అది 50% తగ్గిపోయినట్టే అనిపించేసింది. సో సంజనా గారు అయితే చాలా కష్టం. ఆమె ఏమనుకొని మాధురి గారి వైపు నుంచున్నారు, అది నిజంగా షాక్ అనిపించేసింది. ఎందుకు సంజనా గారైనా ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. సో మెయిన్ నాకు ఈ 5 పాయింట్స్ నాకు మెయిన్ అనిపించాయండి ఎపిసోడ్లో. మాధురి గారికి ఆయేషా గారికి ఫేవరెటిజము, దాని తర్వాత ఇమాన్యుల్ గారిని ఆ క్వశ్చన్స్ అడగలేదు, గౌరవ్ గారు బాగా అనిపించారు, 5th సంజనా గారు ప్లేట్ మార్చినట్టే నాకు అనిపించేశారు. సో ఇవాళ ఎపిసోడ్ కన్నా వెళ్ళే ముందు నా థంబ్నెయిల్ గురించి నేను చెప్తాను. మట్టి లాంటి వైల్డ్ కార్డ్స్లో మాణిక్యం గౌరవం అని ఎందుకు పెట్టానంటే, ఆ ఫుడ్ డిస్కషన్ ఏదైతే అవుతుందో మాధురి గారికి దివ్యానిక్తా గారికి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇండివిజువల్గా అడిగినప్పుడు వాళ్ళు చెప్పచ్చు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు నాగార్జున గారి ముందు ఎందుకు మాట్లాడుతున్నారు? అందుకని వాళ్ళందరిలో కన్నా గౌరవ్ లైక్ నిజం చెప్పాడు కాబట్టి ఇఫ్ దే హ్యావ్ అ ప్రాబ్లం అప్పుడే మాట్లాడుంటే పోయేది వైల్డ్ కార్డ్స్ అందరూ. దాని తర్వాత రిజల్ట్ వచ్చాక బిగ్ బాస్ మార్చాక అది మనం ఏం చేయలేం. సో నాకు తెలిసి ఇది కూడా ఏమన్నా రణరంగంలో పాటేమో, ఆయన ఇష్టము మార్చటము. టాస్క్లో ఇన్వాల్వ్ అయితే ఓకే అండి, కానీ డెసిషన్స్లో ఇన్వాల్వ్ అవ్వటం నాకు అంతగా కిక్ ఎక్కలేదు. ఎందుకంటే అది ఇచ్చింది కూడా ఎవరికి మీరే చెప్తున్నారు, ఆమె కూడా ఒప్పుకుంది, దీన్ని మెచ్చుకోవాలి. మాధురి గారు ఇది కూడా మెచ్చుకోవాలి. ఆమె ఏదైనా నేను ఇప్పటిదాకా కమాండింగే కానీ నాకు ప్లీజింగ్ లేదండి, నాకు అలవాటు లేదు అని చెప్పేసి ఆమె డైరెక్ట్గా చెప్పింది చూసారా నాగార్జున గారికి, దట్ ఈస్ గుడ్. అంటే ఆమెకే అర్థమైపోయింది ఆమె ఎలా మాట్లాడింది అనేది. అలా మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు మీరు రేషన్ మేనేజర్ పోస్ట్ ఇస్తే మేబీ మంచిగా చెయ్యొచ్చు, కాకపోతే అది ఇంకా ఏమైనా గొడవలకి లీడ్ అవుతాయా చూడాలి. మంచిగా చేసే ప్రాబ్లం ఎవ్వరికి ఉండదండి, మంచిగా చేసిన వాళ్ళని కూడా తప్పు పడితేనే ప్రాబ్లం. ఇప్పుడు మాధురి గారు మంచిగా చేయాలనుకుంటారు, కానీ ఎంతమంది వచ్చి ఎన్ని క్వశ్చన్లు వేస్తారో, ఆమెకి ఎన్ని అనవసరంగా
మీరు ఆమెకి ఎక్కువ గొడవలు సృష్టించడానికి మీరు ట్రై చేస్తున్నారు. ప్రియా శెట్టి గారు అన్ని గొడవలు చేసినప్పుడు మీరు వచ్చి ఏమీ మార్చలేదు. ఇప్పుడు ఎందుకు మార్చారు? బలంగా చెప్పాలనిపిస్తుంది. ఆ కాంపిటీషన్ కూడా అన్ఫేర్. మాధురి గారి ఎక్స్పీరియన్స్ ఎంత, దివ్య నిఖిత గారి ఎక్స్పీరియన్స్ ఎంత, మీరు క్వశ్చన్లు అడిగేసి వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఆ 1 వీక్ రేషన్లో ఏం జరిగిందో అని రాసిన దాన్ని బట్టి మాధురి గారు అర్హురాలు అని చెప్పేశారు. అండ్ ఆ షుగర్ 5 క్వశ్చన్స్ అడిగితే 4 ఆన్సర్స్ ఇద్దరు ఒకటే రాశారు. ఒకే ఒక ఆన్సర్ 1 వీక్కి షుగర్ ఎన్ని కిలోస్ వాడతారా, ఎన్ని ప్యాకెట్స్ వాడతారు క్వశ్చన్ అడిగారు నాగార్జున గారు. దానికి దివ్య నిఖిత గారు 1 కిలో అని రాశారు, మాధురి గారు 2 కిలోస్ అని రాశారు. నువ్వు పంపించిన ప్యాకెట్ 1 4 అనేది చూపిస్తేనే కదా మాకు తెలిసేది. సో నాకు అక్కడ అన్ఫేర్ అనిపించేసింది. సో ఇవాళ ఎపిసోడ్కి వచ్చేస్తే ఎపిసోడ్ మొత్తం ప్యాటర్న్ ఎట్లా ఉంది అని అంటే, ఈ వైల్డ్ కార్డ్స్కి క్రౌన్స్ ఇచ్చేసి వాళ్ళు ఒక పవర్తో వచ్చారు కదా. సో ఇప్పుడు ఆ పవర్స్ వాళ్ళతో ఉంచాలా లేదా అనేది మన ఉన్న కంటెస్టెంట్స్ లైక్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ ఆడియన్స్ కూడా దానికి థమ్స్ అప్ థమ్స్ డౌన్ ఇస్తారు. ఆడియన్స్ పోల్ కూడా ఉన్నది. ఒకవేళ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తేనే, ఎవరు ఇక్కడ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ చెప్పిన ఆ రీజన్ కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు థమ్స్అప్ ఇస్తారు. దాన్ని బట్టి డిజర్వ్ అన్డిజర్వ్ అనే దాన్ని బట్టి వాళ్ళ క్రౌన్ తీసేసుకుంటారు, వాళ్ళకున్న పవర్ కూడా తీసేసుకుంటారు. దాని తర్వాత ఒక్కొక్క పర్సన్ వచ్చినప్పుడు ఆ వైల్డ్ కార్డ్స్లో నుంచి వాళ్ళు ఈ 1 వీక్ అంతా ఏమేమి ఇష్యూస్ చేశారు అనేది చూపిస్తాడు నాగార్జున గారు. సో దట్ ఈస్ అ ప్యాటర్న్. క్రౌన్ పెట్టుకొని రావటం, వాళ్ళ పవర్ గురించి అడగటం, డిజర్వ్డా అన్డిజర్వ్డా అని చెప్పేసి, దాని తర్వాత వాళ్ళకు ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడటం. సో ఇది ప్యాటర్న్. ఫస్ట్ మాధురి గారు వచ్చేసారు. మాధురి గారు వచ్చినప్పుడు ఆమెకున్న పవర్ ఏంటంటే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది, పవర్ ఆఫ్ సేవింగ్ ఆర్ ఇమ్యూనిటీ. సో దాని గురించి ఎవరు మాట్లాడతారంటే సంజన గారు ఫస్ట్ వచ్చేసి, ఐ థింక్ షీ హ్యాస్ దట్ థింకింగ్, లైక్ ఎవరిని సేవ్ చేయాలి, సిచ్యువేషన్ వస్తే ఎవరిని ఎలా ఉండాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలని చెప్పి సంజన గారు మాట్లాడారు. శ్రీజ గారిని ఉంచారా అండి సంజన గారు? శ్రీజ గారు డిజర్వ్డా, సుమన్ శెట్టి గారు డిజర్వ్డా టు బీ ఇన్ ద హౌస్? శ్రీజ గారు నాకు నీ పేరు తెలియదు అని అన్నారు కాబట్టి కోపం వచ్చి బెలూన్ కట్ చేశారు. అప్పుడు కూడా మీకు అంత క్లారిటీ రాలేదా? సో ఇక్కడ నాకు కాంట్రడిక్టరీగా అనిపించింది అండి. కాంట్రడిక్టరీ ఇన్ ద సెన్స్, మాధురి గారు చేసిన దానికి సంజన గారు చెప్పేదానికి నాకు కాంట్రడిక్టరీ అనిపించేసింది. బట్ సంజన గారు అక్కడ చెప్పిన రీజన్ థమ్స్ డౌనే వచ్చేసింది. షీ డిజర్వ్స్ అన్నారు చూసారా, సో థమ్స్ డౌన్ వచ్చేసింది. దాని తర్వాత బిగ్ బాస్ నాగార్జున గారు దివ్య నిఖిత గారిని అడిగారు. దివ్య నిఖిత గారు ఒకటే పెట్టారు, ఆమెకు నచ్చిన వాళ్ళు ఉంటే, ఆమెకు అనుకూలంగా ఉంటే ఆమె సేవ్ చేస్తుంది, కానీ లేకుంటే ఆమె సేవ్ చేయదు. సో ఐ డోంట్ థింక్ దట్ పవర్ మాధురి గారికి ఉండాలి అని చెప్పేసి. సో దీనికి ఆడియన్స్ థమ్స్ అప్ ఇచ్చారు, విచ్ మీన్స్ దివ్య నిఖిత గారు చెప్పింది వాళ్ళు ఒప్పుకుంటున్నారని చెప్పేసి. సో మాధురి గారి ఆ పవర్ అనేది తీసేసుకున్నారు, క్రౌన్ తీసేసుకున్నారు. అండ్ మాధురి గారికి ఉన్న ఓన్లీ ఇష్యూ నిద్రపోయేటప్పుడు, లేకుంటే దివ్య నిఖిత గారితో ఆ గొడవలు అనేది. సో దానికి బిగ్ బాస్ నాగార్జున గారు ఆ వీడియో వేసి చూపించేశారు. సో చెప్పారు క్లియర్గా, మనకి వ్యాలిడే అనిపించే, ఆమె చెప్పిన పాయింట్స్ వ్యాలిడే, కాకపోతే తీరు విధానం అనేది మార్చుకోవాలి. అప్పుడు మాధురి గారు ఒప్పుకున్నారు చూసారా, అక్కడ నాకు చాలా నచ్చేశారు. లైక్ ఆమె ఒప్పేసుకుంది, నేను కమాండింగే కానీ నాకు ఎప్పుడు రిక్వెస్టింగ్ ఉండదు అని చెప్పేసి. నాగార్జున గారు చెప్పారు, ఇది మన ఇల్లు కాదమ్మా, అందరితో కలిసి ఉండేటప్పుడు కొంచెం మార్చుకోవాలి, అదొక్క పాయింట్ మార్చుకోండి అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. సో దట్ ఈస్ గుడ్. సో ఇంకా ఆమెకున్న ఇష్యూస్ అదొకటే అయిపోయింది. నెక్స్ట్ నిఖిల్ గారు వచ్చేసారు. నిఖిల్ గారికి ఉన్న పవర్ ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్. సో డైరెక్ట్ కెప్టెన్సీ అయితే నిజంగా ఎవరికి అంత మజా రాదండి. టాస్క్లు ఆడి విన్ అయితేనే ఆ కెప్టెన్సీ మజా ఉంటుంది. సో ఇప్పుడు అలా టాస్క్లన్నీ ఆడితే మీ మీద హౌస్మేట్స్ అందరికి కూడా ఒక ఇంప్రెషన్ వచ్చేసింది, ఈయన స్ట్రాంగ్ పర్సన్, ఈయన డిజర్వ్డ్ పర్సన్ అని చెప్పేసి. సో డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయితే ఇప్పుడు గౌరవ్ గారు టాస్క్లు ఆడి లాస్ట్కి వచ్చేసరికి అదొక పాజిటివ్ వైబ్ ఇస్తుంది. డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్కి వచ్చేసరికి ఆబ్వియస్లీ అంత కనెక్ట్ అవ్వరు. అదే మొన్న జరిగింది కూడా, ఇండైరెక్ట్గా హౌస్మేట్స్ ఆయనకి శాండ్ ఆ బ్యాగ్స్ వేసేసారు సపోర్ట్ చేయకుండానే. సో ఇమాన్యుయల్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇలా లైక్ వాళ్ళని అడిగేశారు నాగార్జున గారు. సో హీ డజంట్ డిజర్వ్డ్ ఎందుకు కాదు అని అంటే, ఆయనకు ఆ సత్తా ఉంది, డైరెక్ట్ కంటెండర్ అవ్వకుండా టాస్క్లు ఆడి ప్రూవ్ చేసుకుంటే మంచిది అని చెప్పి నిఖిల్ దట్ ఈస్ అ పాజిటివ్ ఫీడ్బ్యాక్, అది నేను ఒప్పుకుంటాను. అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ నామినేషన్స్ అప్పుడు బాల్ ఉంటే, నిజంగానే బాల్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ పట్టుకున్నప్పుడు మీతోనే ఉంచేసుకుంటే బాగుండేది, మీరు ఒక్కరే సింగిల్ మ్యాన్గా అట్లా బాగుండేదా అనేది మనం చూస్తే. కానీ లైక్ గౌరవ్ కూడా
ఈక్వల్లీ పోటీ ఇచ్చాడు. సో మేబీ వాళ్ళిద్దరి దగ్గర బాల్స్ ఉంటే ఇంకా బాగుండేది, చూసేవాళ్ళం లైక్ ఎవరిని నామినేట్ చేస్తారు అది ఇది అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ చెప్పడం నాకేం తప్పు అనిపించలేదు. డైరెక్ట్గా కంటెండర్ అవ్వటం అనేది నాకు దట్ ఈస్ ఫైన్, లైక్ అంత ఇంపాక్ట్ అనిపించదు. సో ఇంకా నిఖిల్ గారికి ఉన్న ఒక్కటే లైక్ ఇష్యూ ఏంటంటే సపోర్ట్ చేయలేదని చెప్పి, ఎవరు సపోర్ట్ చేయలేదు అని అనిపించింది అంటే ఆయేషా గారి పేరు చెప్పేశారు. అండ్ ఇక్కడ నాగార్జున గారు కూడా ఆయేషా గారిని రీజన్ అడగలేదండి. అదే ఎవరైనా అడిగితే ఎందుకు వేసావమ్మా అంటే రీజన్ అడుగుతారు. ఆయేషా గారు అక్కడ రీజన్ ఏం చెప్పలేదు, వీళ్ళు ఏం అడగలేదు. ఇక్కడ ఇంకో పాయింట్ దగ్గర నాకు పార్షాలిటీ అనిపించేసింది. దాని తర్వాత రమ్య గారు వచ్చారు. సార్ రమ్య గారికి వచ్చిన పవర్ ఏంటంటే లగ్జరీ ఫుడ్. సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో దానికి నాకు తెలిసి రమ్య గారికి రాము గారి నుంచి థమ్స్ అప్ వచ్చేసింది, లైక్ షీ డిజర్వ్స్ దట్ పవర్ అని చెప్పి ఆడియన్స్ కూడా థమ్స్ అప్ ఇచ్చేసారు. అండ్ హౌస్మేట్స్కి ఎవరికైనా నో షీ డజన్ నాట్ డిజర్వ్ అని అంటే ఎవరు చేయలేరు కాబట్టి రమ్య గారు క్రౌన్ అట్లనే ఉండిపోయింది. సో ఇప్పుడు రమ్య గారితో ఇష్యూ ఏముంది, లోపలికి పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు అంత చులకనగా చూడటము, అంతలా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. సో కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి నాగార్జున గారు వీడియో వేశారు. ఎప్పుడైతే రమ్య గారు పవన్ కళ్యాణ్ గారిని ఆ పదం అన్నారు అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పేసి, అసలు పవన్ కళ్యాణ్ గారు షాక్ అయిపోయి ఒక్క సెకండ్ ఇలా లుక్ ఇచ్చేసారు రమ్య గారు వంక. అసలు అంత ఉందా, ఇట్లా పోతుందా అనేది మాకు తెలియదు అని చెప్పేసి. సో రమ్య గారు నాగార్జున గారు ఆ వీడియో చూపించాక ఇప్పుడు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా రమ్య అని అంటే నేను ఇంకా సారీ చెప్పిద్దేమో అనుకున్నానండి. ఈ నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్లో పిలిచి వీడియో వేసి చూపిస్తున్నారంటే ఇండైరెక్ట్గా అక్కడ ఏదో నెగిటివ్ ఉందనే కదా, అక్కడ దాని మీద కంప్లైంట్ ఉందనే కదా. అది చూసాక కూడా రమ్య గారు ఉండి నా ఒపీనియన్ నా వ్యూ షేర్ చేసుకున్నానండి. ఇప్పుడు అదే చెప్తాను, ఆయన అంత ఆప్షన్ ఇవ్వలేదు డైరెక్ట్గా చెప్పడానికి, లైక్ నేను ఎంత ట్రై చేసినా మాట్లాడలేదు అని చెప్పేసి. అది చూసాక కూడా కనీసం సారీ చెప్తారేమో అనుకున్నాను. అది చూసాక కూడా ఆమె సారీ చెప్పలేదు. నాగార్జున గారు చెప్పేంత వరకు నేను అక్కడ షాక్ అయ్యాను. అండ్ ఆడియన్స్ కూడా 50-50 ఇచ్చారు పవన్ కళ్యాణ్ బిహేవియర్. ఆయన బిహేవియర్ ఓన్లీ ఆ తనుజ గారితో తప్ప నాకైతే అంతగా నెగిటివిటీ ఏం లేదు. బట్ బాండింగ్ ఈజ్ బాండింగ్. ఆమె వద్దు అని అంటే ఇట్స్ అ నో. వెన్ అ గర్ల్ సేస్ నో ఇట్ ఈస్ అ నో. అది పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియోతో అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా అలాంటివి ఏం చేయరని అనుకున్నాం. అది చేయకపోతే ఆయనకే మంచిది, ఆయన గేమ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ రమ్య గారు ఇప్పుడు సారీ చెప్పారు నాగార్జున గారు చెప్పాక. సో 2 వీడియోస్ వేసి చూపించారు. సో రమ్య గారికి బాగానే పడినట్టుంది. దాని తర్వాత రీతు పవన్ గారిని లోపలికి రమ్మన్నారు. అసలు వీళ్ళిద్దరు మాట్లాడేది మీకు అర్థమైందా? నాకైతే అర్థం కాలేదండి. క్లారిటీగా మనం చూసే వాళ్ళకి ఆబ్వియస్లీ ఏదో ట్రాక్ నడుస్తుంది అనే కనిపిస్తుంది. కానీ రీతు గారు ఆమెకున్న క్లారిటీ ఆమె గేమ్ కోసం వాడుకుంటుందా లేకపోతే జెన్యున్ ఎమోషన్ అనేది ఇంకా బయట పెట్టలేదు. కానీ ఆమెకు ఒక క్లారిటీ ఉంది. డీమాన్ పవన్ గారికి అనవసరంగా ఆయన గేమ్ ఆయన చేతులారా చెడగొట్టుకుంటున్నారని నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. ఇంక ఇది ఇట్లానే కంటిన్యూ అయితే ఇంకా డీమాన్ పవన్ గారు కూడా డేంజర్ జోన్లోనే ఉండిపోతారు. ఫస్ట్ 2 వీక్స్ అసలు ఆయన మాట్లాడిన లైక్ ఒక టాస్క్లో బాగా మంచిగా అనిపించారు డీమాన్ పవన్ గారు అని అనుకున్నాం. కానీ టాస్క్లైనా ఏదైనా బట్ చిన్నగా ఆయన కూడా ఇట్లానే ఏది ఈ ట్రాక్ల గురించి డిస్కషన్స్ పెడుతూ ఉంటే ఇంకా అది అవ్వదండి డీమాన్ పవన్ గారు. సో నాగార్జున గారు అదే చెప్పారు, మీ ఇద్దరు గేమ్ ఇంప్రూవ్ అవ్వటం కోసమే మేము ఈ క్లారిటీ అనేది అడుగుతున్నామని చెప్పి డైరెక్ట్గా చెప్పారు నాగార్జున గారు. సో విచ్ మీన్స్ వాళ్ళ గేమ్ ఇంపాక్ట్ అవుతుంది అని అది వాళ్ళకి అర్థం అవ్వాలి. చూద్దాం డీమాన్ పవన్ గారు ఏమన్నా మారే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి. దాని తర్వాత సాయి గారు వచ్చేసారు. సాయి గారు గోల్ఫ్ పెట్టారు కానీ ఆ కాఫిన్ టాస్క్లో అంతగా మీకు లాస్ట్ వచ్చారు, అక్కడ అంత కోఆర్డినేషన్ లేదు. దాని గురించి మాట్లాడాల నాగార్జున గారు. గోల్ఫ్ బాగా పెట్టావు, హీ డిజర్వ్స్ ఫర్ ఇమ్యూనిటీ అని అంటే ఇక్కడ బర్నీ గారు చెప్పారు అబ్బా రీజన్. ఆయన అంత వీక్ కంటెస్టెంట్ కాదు, ఆయనకి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వాలా వద్దా అనేది అడిగారు. కానీ ఆయన వీక్ అది దివ్యానికి దగ్గర చెప్పిన పాయింట్ వ్యాలిడే, కానీ అక్కడ ఉన్న ఆడియన్స్కి అది నచ్చలేదు. మేబీ ఎవరి పర్స్పెక్టివ్. సో కానీ ఒకవేళ సాయి గారికి ఆ పవర్ ఉంది కాబట్టి వస్తే ఎవరిని తీస్తారా లైక్ ఎవరిని సేవ్ చేస్తారా అనేది నాకు చూడాలని ఉంది. ఎందుకంటే ఆయన ఇంటరాక్ట్ అయ్యే విధానం బాగుంది, అందరితో కలుస్తున్నారు, గేమ్స్ బాగానే ఆడుతున్నారు. బట్ ఆ కాఫిన్ టాస్క్లో ఏదో చిన్న
చిన్నగా కాదు పెద్దగానే ఆయన జాలీగా వెళ్తున్నట్టు అనిపించేసింది. ఆ టాస్క్ సీరియస్గా తీసుకున్నట్టయితే నాకు అనిపించలేదు. సో బట్ హీ హ్యాస్ దట్ పవర్. సో రమ్య గారికి ఆమె క్రౌన్ ఆమెతోనే ఉంది, ఆమె పవర్ ఆమెతోనే ఉంది. సాయి గారికి ఆయన క్రౌన్ ఆయనతోనే ఉంది, పవర్ ఆయనతోనే ఉంది. ఇంకా ఆయనకి ఏమైనా ఇష్యూ ఉంది అని అంటే నాకు తెలిసి ఇంకా అక్కడ సాయి గారికి ఏం ఇష్యూ లేదు హౌస్లో. సో ఆయన గురించి వీడియో వేయడానికి ఏం లేదు, మాట్లాడడానికి ఏం లేదు. అండ్ హియర్ కమ్స్ ద ఫైనల్, ఆయేషా గారు. గైస్ 5 days మనం చూస్తాం. ఫ్రైడే ఎపిసోడ్ కూడా బిగ్ బాస్ నాగార్జున గారు కంటెంట్ ఉంటేనే కదా చూపించేది. కంటెంట్ చూపించినప్పుడు కూడా ఆయేషా గారు డీమాన్ పవన్ గారితో ఇట్లా వేలు చూపించి ఆమె హర్ట్ అయి ఉంటుంది, కానీ ఇట్లా వేలు చూపించడం ఎంతవరకు కరెక్ట్? డీమాన్ పవన్ గారు క్లియర్గా చెప్తున్నారు, అది ఇటు నుంచి చూసి కర్రీ ఉండదు, మళ్ళీ గౌరవ్కి ఉండదు కదా అని చెప్పేసి. కిచెన్లో అసలు ఆమె నిజంగా కిచెన్లోకి రాకూడదు అబ్బా. ఇప్పుడు దివ్యానిక్త గారు కూడా ఏమన్నా, ఇప్పుడు పొద్దున్నుంచి పని చేసి 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 రాత్రికి వచ్చాక నాకు చపాతీలు నేర్పించంటే ఎవరికైనా ఓపిక ఉంటుందా? ఇప్పుడు నాకు నేర్పించు అని అంటే అక్కడ ఆమె రోటీ అని చేసిద్దా, వచ్చి మీకు నేర్పించిద్దా? కానీ దివ్యానిక్త గారు కూడా ఒక్క రోటీ చూపిస్తే అయిపోయేది కదా, అంత ఎక్స్టెండ్ అవ్వకుండా డిస్కషన్ అనేది ఎట్లా కాల్చేది. ఈ దివ్యానిక్త గారేమో నువ్వు బయటికి వెళ్ళాక ఇంట్లో చూపిస్తానంటే ఆమె అడిగేది కూడా వ్యాలిడే, కాకపోతే మేబీ టైం రాంగ్. అండ్ దివ్యానిక్త గారు కూడా రాంగ్. ఆమె ఒక్క చపాతీ ఎంతసేపు తీసుకుంటుంది ఒక్క చపాతీ చూపించడానికి? 2 minutes 3 minutes అది చూపించడానికి. సో ఇద్దరు రాంగే, ఇద్దరు అర్థం చేసుకోలేదు, ఒకళ్ళు మిస్అండర్స్టాండింగ్. అండ్ డీమాన్ పవన్ గారు కనిపించలేదు కాబట్టి అన్నారు. అండ్ ఆయేషా గారు ఇట్లా వేలు చూపించడం అది తీయలేదు. బిగ్ బాస్నే అంట నాగార్జున గారికి అనలేదు. సో బిగ్ బాస్ అది మాట్లాడలేదు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ హ్యూమిలియేట్ చేసింది మాట్లాడలేదు, ఆ వీడియో వేసి చూపించలేదు. దాని తర్వాత రీతు గారిని డైరెక్ట్గా టార్గెట్ చేసి మాట్లాడటం చూపించలేదు. రీతు గారికి ఎంత అన్యాయం జరిగిందంటే ఈ ఆయేషా గారికి చూపించిన ఫేవరెటిజం వల్ల టోటల్లీ అన్ఫేర్. ఆయేషా గారిని ఏమీ అడగలేదు. అండ్ ఆమె పవర్ గురించి డిజర్వ్డ్ అంటే తనుజా గారు షీ డిజర్వ్డ్ అని చెప్పేసి ఏదో చెప్పారు, ఒక క్లారిటీతో వచ్చింది ఆమె నామినేషన్స్ అది ఇది అని చెప్పి. నాకైతే అంత ఆమె బిహేవియర్ బట్టి నాకైతే ఆమె నామినేట్ చేసింది, కానీ తర్వాత ఆమె అది ఫాలో అవుతుందా? బాండ్స్ పెట్టుకోవద్దు అని చెప్పి తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఇమాన్యుయల్ గారితో ఏదైనా ఒక ఇన్స్టింగ్ జరిగిందండి, నేను చెప్తాను. సో ఇన్స్టింగ్ అది సిచ్యువేషన్ ఇదేంటి, తనుజ గారు షీ డిజర్వ్స్ అని చెప్పేసరికి ఆడియన్స్ కూడా థమ్స్అప్ ఇచ్చారు. రీతు గారిని ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే టార్గెట్ చేసిందని మనం చూసాం. ఎంత చిరాకు వచ్చిందో కూడా మనం చెప్పాం. అయినా కూడా అక్కడ ఆడియన్స్కి నచ్చేసింది. మరి ఆయేషా గారికి ఆ పవర్ అనేది ఆమెతో ఉండాలని చెప్పేసి థమ్స్అప్ ఇచ్చేశారు. రీతు గారు ఎంత సఫర్ అవుతుందబ్బా, 3 days సఫర్ అయ్యారు ఆమె చేసిన గొడవల్లో. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వెళ్ళి చెప్పాడు ఆయేషాకి నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి, ఆ వెజల్ రీతు చేసిద్ది అని. మళ్ళా వెళ్ళి మాట్లాడిందంటే అది ఆయేషా మిస్టేకా రీతు మిస్టేకా? దానికోసం ఆల్రెడీ చెప్పింది కాబట్టి కెప్టెన్ని పిలిచింది. వాళ్ళిద్దరి మధ్య అంత ర్యాపో లేనప్పుడు ఆబ్వియస్లీ ఏమని పిలుస్తారు, కెప్టెన్నే పిలుస్తారు. ఇప్పుడు మాధురి గారు దివ్యానిక్త గారు మాట్లాడినప్పుడు కూడా మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎందుకు? కెప్టెన్ కాబట్టి. దాంట్లో రీతు గారు తప్పేముంది? కేవలం ఆయేషా గారు తప్ప ఈ తప్పు చూపించలేదు. ఏది పొద్దున డీమాన్ పవన్ గారిని ఇట్లా వేలు పెట్టి చూపించడం, ఆమె అరుస్తున్న విషయం గేమ్లో అంత హర్ట్ చేసుకుంది, ఏది ఆ కెప్టెన్సీ అవ్వలేదని చెప్పి దాని గురించి ఏం మాట్లాడలేదు. సెల్ఫ్ హర్టింగ్ చేసుకోవద్దని చెప్పేసి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆయేషా గారితో బాండ్స్ పెట్టుకోవద్దన్నావు కానీ నువ్వే పెట్టుకుంటున్నావు. ఇక పవన్ కళ్యాణ్ హ్యూమిలియేటింగ్ డీమాన్ పవన్ గారిని రీతు గారిని అంత సేటు ఆమె కించపరిచినట్టు ఎంత మాట్లాడింది, లోకువల్లాగా మాట్లాడింది. సో దానికి ఆయేషా గారిని అసలు ఏం అనలేదు. కాకపోతే ఆమె నామినేషన్స్కి వస్తే మీరు చెప్పకపోయి ఉండొచ్చు బిగ్ బాస్, బయట ఉన్నది మేము ఓట్లు వేస్తాం కాబట్టి మాకు తెలిసి ఎవడు ఎక్కువ కనెక్ట్ అవుతాడు ఎవడు కనెక్ట్ అవ్వడు అనేది. మీరు పార్షియాలిటీ చూపిస్తే ఇంకా మేమేం చేయలేము. మీ బిగ్ బాస్ అంటే మాకు అంత పిచ్చి, మీరు ఏం చేసినా చూడాలనిపిస్తుంది కాబట్టి మేము అట్లా గ్రాంటెడ్గా తీసుకున్నారు. మీరు కూడా మమ్మల్ని శ్రీజ గారిని ఎలిమినేట్ చేయడం, ఇప్పుడు ఆయేషా గారికి బయాస్డ్ చూపించడం. ఇప్పుడు నామినేషన్స్కి ఆయేషా గారు వచ్చినా మేము ఆడియన్స్ తక్కువ ఓట్లు వేసినా మీరు కావాలంటే మీరు ఉంచేస్తారు వాళ్ళని. అదే అనిపిస్తుంది పోను మీ సీజన్ చూస్తూ ఉంటే. అడగాల్సిన వాళ్ళని ఏమీ అడగరు. మాధురి గారిని అడిగారు కదా అలా తీరు మార్చుకోండి అని చెప్పి, మీరు అడిగితే ఆమె గేమే మారిద్ది కదా. ఆయేషా గారు జస్ట్ ఏమన్నారంటే రీసౌండ్ వస్తుందమ్మా తగ్గించుకో మాట్లాడటం అని అన్నారు.
పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారు, డీమన్ పవన్ గారిని ఎన్ని అంటున్నారు, రీతు గారిని ఎన్ని అన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక షింక్ కడిగే దాని విషయంలో రీతు గారిని అన్నారు కదా, దాన్ని కూడా దట్ ఈస్ అన్ఫేర్ గైస్. ఆమె నామినేషన్స్కి వస్తే మనమే చూసుకుందాము అని అనిపించేసింది నాకైతే. పోన్ పాజిటివిటీ ఏమైనా క్రియేట్ అయిద్దామో కానీ ఇప్పుడు మాధురి గారి మీద ఫస్ట్ 3 days మనకి పాజిటివ్ వైబ్ లేదు, సారీ పాజిటివ్ వైబ్ లేదు, నెగిటివ్ వైబ్సే ఉన్నాయి. కానీ ఆమె టాస్క్లోకి వచ్చాక ఆమె తీరుని చూసి, ఆమె సెల్ఫ్ కంట్రోల్ చూసి, అరవకుండా ఆమె ఓడిపోయిన ఏడ్చిని చూసారా, అది కనెక్ట్ అయిపోయింది. సో మీరు ఆయేషా గారిని పొగుడుతూనే ఉండండి, మేము చేయాల్సింది మేము చేస్తామని అనిపించేసింది నాకైతే. ఆయేషా గారి విషయంలో, మాధురి గారి విషయంలో అయినా కొంచెం అనిపించింది కానీ ఆయేషా గారి విషయంలో నాకైతే అసలు నచ్చలేదు గైస్. సో దాని తర్వాత ఇంకా ఇమాన్యుయల్ గారిని పగిలిపోయిద్ది అన్నారు చూసారా నాగార్జున గారు. అది ఏంటంటే ఇమాన్యుయల్ గారికి ఫుడ్ పంపిస్తారంట, పొట్ట పగిలేలా నవ్విస్తున్నావు కాబట్టి పొట్ట పగిలేలా తినాలి అని చెప్పారంట, అందుకు మనకి ప్రోమోలో నీకు పగిలిపోయిద్ది అన్నారు నాగార్జున గారు. దానికి నేను ఇంకా ఒక షార్ట్ చేసి ఇది అడుగుతారా నేను ఫుల్లీ సో ఏం అడగలేదు ఇమాన్యుయల్ గారిని. మామూలుగా ఫుడ్ కామెడీ బాగా చేస్తున్నావు, గోల్డెన్ స్టార్ వచ్చేసింది, తలపోగరు వచ్చేసింది, రూల్స్ బ్రేక్ చేస్తున్నావు అంటే ఐస్ క్రీమ్ అందరు తిన్నారు. దాంట్లో ఎవ్వరు, తనుజ తిన్నది, ఇమాన్యుయల్ గారు తిన్నారు, సంధ్న గారు తిన్నారు, దివ్యానిక్త గారు తిన్నారు, రీతు గారు తిన్నారు, అందరూ రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళే. సో ఇప్పుడు ఏం జరిగిద్దో చూడాలి. సో ఇమాన్యుయల్ గారి చేత పుషప్స్ చేయించడము, 6 pack చేయించడం అదంతా జరిగింది. సో నైస్ ఆ కామెడీ అనేది. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్లో ఈ రేషన్ మేనేజర్ డిస్కషన్ ఉంది చూసారా, నేను ఫస్ట్లో చెప్పాను. వాళ్ళిద్దరికి 2 బోర్డ్స్ ఇచ్చేసి క్వశ్చన్స్ అడిగేసి రాయమని చెప్పారు. మాధురి గారు స్లోగా రాశారా తర్వాత నాకు అర్థం కాలేదు, ఎందుకంటే దివ్యానిక్త గారు ఫాస్ట్గా రాసేసారు అని అనిపించింది నాకు. అక్కడ స్లోగా రాశారని నాకు అర్థం కాలేదు కానీ బట్ చూపించే విధానంలో నాకైతే అదే అనిపించేసింది. సో దట్ అసలు గేమే అన్ఫేర్ అండి. అలా పెట్టి రేషన్ మేనేజర్ని చేంజ్ చేయటమే అన్ఫేర్. మీరు ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు, ఒక 1 week చూడండి, లేకపోతే కెప్టెన్ డెసిషన్ అండి, కెప్టెన్ విల్ టేక్ ఎ కాల్ అని చెప్తే అయిపోయేది. కానీ మీరు ఎందుకు చేశారో మీకే తెలియాలి. దీని ప్రభావం మనం నెక్స్ట్ వీక్ చూద్దాము ఏం జరిగిద్దో. మంచిగా చేస్తే ఓకే. అండ్ దివ్యానిక్త గారు ఇక్కడ బర్నీ గారికి సో మాధురి గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కర్రీస్ పోర్షన్స్ అందరికీ ఈక్వల్గా వేసిద్ది కానీ ఒకరికి ఇష్టమైన వాళ్ళకి ఎక్కువగా వేసిద్దని మాధురి గారు నాగార్జున గారిని అడుగుతున్నారు. నాగార్జున గారు ఏమన్నారు, నిన్నే అడుగుతుందమ్మా చెప్పు అని అంటే ఆమె దివ్యానిక్త గారిని అడిగింది. అసలు ఇక్కడ దివ్యానిక్త గారిని కూడా ఎంత అన్ఫేర్ చేస్తున్నారంటే రీతు గారికి అన్ఫేర్ అనిపించేసింది, దివ్యానిక్త గారికి అన్ఫేర్ అనిపించేసింది. మిగతా వాళ్ళతో ఎవరితో ఇట్లా మాట్లాడట్లేదు. బిగ్ బాస్ కూడా ఆయేషా గారితో అట్లా ఏమైనా మాట్లాడారా, రమ్య గారితో అట్లా ఏమైనా మాట్లాడారా? ఎందుకో మనల్ని కామనర్స్ని అంత లోకుగా బిగ్ బాస్ కూడా చూస్తున్నాడో అర్థం కావట్లే. అలా మీరు బయాస్డ్గా చూడకుండా ఈక్వల్గా చూసేటట్టయితేనే కదా పంపించాలి బిగ్ బాస్ హౌస్లోకి. విల్ సీ గోయింగ్ ఫర్దర్ వాట్ విల్ హ్యాపన్. అండ్ దివ్యానిక్త గారేమో నేను నా పోర్షన్లో ఉన్న కర్రీ నేను బర్నీ గారికి వేస్తున్నాను, మాధురి గారు ఆ బర్నీ గారు ప్లేట్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ నా ప్లేట్ మీద పెట్టుంటే బాగుండేది. దివ్యానిక్త గారు చెప్పేసి ఉంటే అయిపోయేది. అండ్ ఆమె రేషన్ మేనేజర్గా చేయటం అది లైక్ అది రాంగే, నేను 100% చెప్తాను. ఆబ్వియస్లీ ఎవరైనా కుకింగ్ చేసేటప్పుడు గంట తీసుకెళ్ళి వేరే వాళ్ళకి వేస్తున్నారంటే వాళ్ళకి ఎక్కువ వేసేస్తున్నారే అనిపించేసింది. అండ్ అందులో అది బిగ్ బాస్ హౌస్లో. అండ్ మీరు ప్రతిదీ గొడవలు లైక్ ప్రతిదీ రూల్స్ పెట్టేసరికి మీరు అలా చేసేసరికి ఆబ్వియస్లీ అది మీకు నెగిటివ్ ఇంపాక్టే క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నచ్చింది ఇంకొకటి ఏంటంటే ఆమె నుంచి రేషన్ మేనేజర్ మాధురి గారు ఉండటం ఇష్టమా కాదా అని చెప్పేసి అంటే అందరు చేతులు ఎత్తారు, ఇంక్లూడింగ్ దివ్యానిక్త గారు. ఆమె స్ట్రాటజీగానే ఎత్తింది, చెప్పేసింది డైరెక్ట్గానే. నేను ఆ కిచెన్ జోలికే వెళ్ళనండి, ఎవరైనా ఉండి అది మారిస్తేనే వాళ్ళు లైక్ అనుభవిస్తేనే వాళ్ళకి తెలిసిద్ది ఆ పెయిన్ అనేది ఎలా డివైడ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, అది ఇది అని చెప్పేసి చూద్దాము. బట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాధురి గారికి బాగానే హ్యాండిల్ చేస్తుంది అని అనుకుంటున్నాను. బట్ డెసిషన్ విధానం ఉంటుంది చూసారా, విధానం ఎంచుకునే విధానం, మాట్లాడే విధానమే కాదు ఎంచుకునే విధానం కూడా కరెక్ట్ అయి ఉండాలి బిగ్ బాస్. సో దట్స్ ఇట్ గైస్, అంతే. ఇంకా రేపు దివాళీ ఎపిసోడ్, సో త్వరగా స్టార్ట్ అయిపోద్ది ఆ ఎపిసోడ్ అనేది. విల్ వెయిట్ ఫర్ టుమారో. ఓకే గైస్, నేను చెప్పే కంటెంట్ కనుక మీకు కనెక్ట్ అవుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. బాయ్, మీట్ యూ ఇన్ టుమారోస్ వీడియో.